అది దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాచిపెట్టి రాజధాని అంటే ఏం మాట్లాడుతున్నాడు విన్నాడు వీడు. కడుపుకు అన్నం తింటున్నాడు, పెంట తింటున్నాడు వీడు. ఆ వంతున అట్లా మాట్లాడుతున్నాడు. వీళ్ళ ఇంట్లో మహిళలు లేరా? సాక్షి వాళ్ళ ఇంట్లో కేఎస్ఆర్ లైవ్ షో శ్రీనివాసరావు వాళ్ళ ఇంట్లో మనుషులు ఆడవాళ్ళు లేరా? ఏంది వీళ్ళు మాట్లాడే మాటలు నాకు అర్థం కాక అడుగుతున్నా. మా భారతమ్మ దీనికి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ, సాక్షి అధిపతిగా మీరు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి వాడిని మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఇట్లాంటి పేటీఎం కుక్కలు ఎంకరేజ్ చేసి మీకు 11 ఇచ్చారు జనం. ఇట్లాంటి పేటీఎం కుక్కలు ఎంకరేజ్ చేసి మీకు 11 ఇచ్చారు జనం. మీ తీరు ఇప్పుడైనా మార్చుకోండి. ఇంకా ఇట్లాంటి వాళ్ళని వెనకేసుకొని వస్తానా బాగా మాట్లాడావు అని చెప్పేసి మీరు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈసారి జనం మీకు ఆ 11 కూడా ఎవరు 11లో 1 తీసేసి 1 ఇస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాట్లాడుతున్నాను నేను.